నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. మనం టచ్ చేస్తుంది సామాన్యుని కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి. ఎంత పరిష్కారం చేసుకోలేని సమస్య అయినా అది మనకి ఎక్కువ కానీ మన దేవునికి ఎక్కువ కాదు. విశ్వాస నేత్రములతో చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతాం. నీ విశ్వాసమే ఆయనను ఆకర్షించింది. గుర్తుపెట్టుకో. ఆయన పట్ల నీకున్న విశ్వాసమే ఆయన మహిమలోకంలో ఉన్నా సరే నీ దగ్గరకు లాగుతుంది. మన విశ్వాసానికి అయస్కాంతపు శక్తి ఉంది. స్తోత్రం చెప్పు. తెలుసా? లాగేస్తాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి. వచ్చేసాడు. నిజంగా అనుకున్నట్టే ఒకరోజు ముందు వెళ్తున్నాడు. చూసింది ఇంతమంది జనం, ఎవరా మధ్యలో ఉన్నాయని తెలీదా? నజరేయుడగు యేసు. అమ్మ, ఆయన కోసమే నేను బతుకుతున్నా. వచ్చాడు ఆయనేనా? ఆయనే. ఇప్పుడు నేను పర్సనల్ సమస్యతో ఉన్నాను. యూదులకి ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతారు. అందులో ఈ పరిస్థితుల్లో ఉండి ఆమె వెళ్ళిందంటే ఊరుకోరు. ఆమె నియమాన్ని పాటించాలి. నియమం మీరితే భయంకరమైన శిక్షలు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రురాలుగా ఉన్నటువంటి స్త్రీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది. వాళ్ళకి ఇంకా పనిష్మెంటే. కాబట్టి ఇది సప్పుడు చేసేది కాదు, బయటికి చెప్పేది కాదు, ఆయన కూడా చెప్పేది కాదు. కనుక నేను సైలెంట్గా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను అనుకుంది. అది ముట్టినా చాలు, ఊరకాయన తాకినా చాలు, బాగుపడతాను అనుకుని తన కండిషన్ ఎవరికి చెప్పలా ఆ గుంపులో కలిసిపోయింది. మనిషిని నెట్టేసుకుంటూ పక్కకి నెట్టేసుకుంటూ తన సమస్య. మరి సినిమా హాల్లో టికెట్ కోసం కొంతమంది కుస్తీ పడతారు చూడండి. పాపం పోయేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని పోతాడు వాడు. స్వైర విహారం చేస్తాడు అక్కడ. చేసి 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 బయటకు వచ్చేటప్పటికి వాడు అవతారం చూస్తే జుట్టంతా లాగేసుకొని చొక్కా జించేసుకొని గుండీలు రాలిపోయి, ఏమండే ముఖమంతా ఒత్తిడికి గురయ్యి కందగడ్డలాగా కందిపోయి నానా బాధలు అన్నమాట. మొత్తానికి ఆ చేతిలో టికెట్లు కూడా నలిగిపోయి ఉంటాయి. తీసుకొచ్చి సాధించా, ఇక పదండి అంటాడు. ఏందిరా అంత బాధ అంటే వాడు పిచ్చి. నేను చూడాలి. అది ఏదో ప్రపంచ కప్పు గెలిచినట్టు. అందరికేమో సినిమా ఎంజాయ్, వీడికేమో ఆ దెబ్బలన్నీ నొప్పులు. మళ్ళీ బయటికి చెప్పుకోడు, చెప్తే పరుగు పోయిద్ది కదా. ఆ తోపులాట్లో డొక్కలో ఎవడో ఒకడు తగులుతాడు, ఏదో అవుతూ ఉంటే మొత్తం పచ్చడి అవుతాడు. లోపలంతా రోట్లేసి రుబ్బినట్టు రుబ్బుతారు. ఈ రుబ్బుడంతా చెప్పుకోడు బయట. టికెట్లు తెచ్చాను లేదా, సాధించానా లేదా, అది వాడి ఫీలింగ్. అట్లాగే ఆమెలో ఉన్న బాధ, ఆసక్తి మిస్ అయిందంటే ఈ టైం ఇంకా నాకు దొరకదని ఏ టైపులో నెట్టేసిందో ఏమో, మొత్తానికి సందు చేసుకొని నేరుగా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు టచ్ చేసింది. ఆమెకు తెలుసు కదా, 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అలాగా సమస్యతో బాధపడుతున్న ఆ మనిషికి ఆయన వస్త్రపు చెంగు అలా టచ్ చేయగానే ఆ రోజుతో, ఆ క్షణంతో ఆ సమస్య బ్రేక్ అయినట్టు వెంటనే అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అర్థమైపోయింది చాలా క్లియర్గా. ఇక జనం ముందుకెళ్తున్నారు, ప్రభు ముందుకెళ్తున్నాడు, ఆమె అక్కడ ఆగిపోయింది. దేవా, నేను బాగుపడ్డాను తండ్రి, నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా మనసులో ఆయన్ని స్తుతించుకుంటూ అక్కడ ఆగిపోయింది. ఈమె ఇక్కడ ఆగిపోయింది. కొంచెం ముందుకు 4 అడుగులు వేసి ఆయన ఆగాడు. ఎందుకో తెలుసా? నాకు దేవుడిచ్చిన శక్తి ఏదో నా దగ్గర ఉంది. ఆ శక్తి ఒక వ్యక్తి లాగేసుకున్నారు. ఎవరా వ్యక్తి అన్నాడు. అంటే ఆయనలో నుండి ఒక ప్రభావం వెళ్ళి ఒక రోగిని స్వస్థపరచడం అనేది ఆయన గుర్తుపట్టాడు. ఒక మాట చెప్పండి, ఆయన ప్రమేయం లేకుండానే ఆ పవర్ వెళ్ళిందా? ఆయనకు తెలిసే వెళ్ళిందా? ఒక మాట మీరు ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. నాకు తెలిసి వెళ్ళిందా, తెలియకుండానే వెళ్ళిందా? తెలిసి వెళితే ఎవరు నన్ను ముట్టారని ఎందుకు అడిగాడు?
అంటే యేసయ్య షో చేశాడా? లేకపోతే ఆమె చేత సాక్ష్యం చెప్పించాలనుకున్నాడా? సాక్ష్యం చెప్పించాలనుకున్నాడైతే గుడ్డివారి కళ్ళు తెరిచి నేను ఈ కార్యం చేశానని ఎవరితో చెప్పొద్దన్నాడుగా. అందుకే నేను ఆలోచించి చెప్పమన్నా. తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? యేసయ్యకు తెలుసు. ఏం తెలుసో తెలుసా? తనలో నుండి ఒక ప్రభావం ఒక వ్యక్తి సొంతం చేసుకోవటం అనేది అర్థమైంది. అయితే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు బయటపడాలి. ఆగాడు అక్కడ. గమనించండి, నీ దగ్గర విశ్వాసపు శక్తి ఉంటే ఆయన దగ్గర నుండి శక్తి లాగేసుకుంటుంది అంతే. నువ్వు లాగేసుకున్నాక చూస్తాడు ఇక నీకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ గడుగ్గా చేతిలో పండ్ల సంచి తీసుకొని మనం బంధువుల ఇంటికి వెళ్తాం. ఒక్కోసారి బాగా పరిచయస్తులు, మంచి ప్రేమ కలిగిన కుటుంబం మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రారు. సో మనం కూడా వాళ్ళ ఇంటికి దర్శించేటప్పుడు మనం కూడా ఏదో వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టిగా రాలేదు కదా అని మనం కూడా ఏదో కవర్లో కాయలు వేసుకొని వెళ్తాం అనుకో. కాయలు తీసుకుని అలాగే వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ 2 యాపిలీలు మాయమైపోతాయి. కొన్నది 6 యాపిలీలు, ఉన్నది 4 యాపిలీలు. అవునా? కవర్ ఏదో కదులుతున్నట్టుగా ఉంది కానీ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. తీరా చూస్తే వాళ్ళ ముందు కాయలు ఇవ్వబడితే చూస్తే 6 కాయలు 4 కాయలే ఉన్నాయి, ఆ 2 కాయలు లేవు. బాబు ఏంది, నేను 6 తెచ్చాను కదా. ఇటు చూస్తే వాడి చేతిలో ఒకటి, వీడి చేతిలో ఒకటి. అమ్మ బాబోయ్, మీరు మహా గడుగ్గాయలరా, నేను త్రోవలో ఉండేది లాగేశారే. కవర్ కదిలింది తెలుసు, కాయలు బరువు తగ్గింది తెలుసు, తీశారని తెలుసు. ఎవడు తీశాడు? కవరు చినిగిపోయి కింద పడిపోయినాయా, లేకపోతే తీసేశారా? మొత్తానికి ఏదో జరిగింది. మెల్లగా తెలియకుండా 2 కాయలు లాగేసినట్టు, ఏమండి యాపిల్ 2 కూడా తీసేసినట్టు, దేవుని యొద్ద నుండి మన విశ్వాసము ఆయన ప్రభావాన్ని లాగేసుకుంటుంది. ఇది వాస్తవం. ఆయన చేత పట్టుకున్న పండ్ల సంచి వలె ఆయన కార్యాలు, ఆయన ప్రభావం ఉంది. నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ సిద్ధపాటు లేకుండా, నువ్వు కనపరచాల్సిన విశ్వాసం కనపరచకుండా వాటిని స్వతంత్రించుకోలేవు. అది నువ్వు కనపరచగలిగితే నువ్వు లాగేయగలుగుతావు ఆయన దగ్గర నుండి. అదే జరిగింది ఆమె విషయంలో. అడిగాడు, ఎవరో ప్రభావం నాలో నుంచి వెళ్ళడం చూశాను, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారుగా. ఇంతమంది జనులు కిక్కిరిసి నీ మీద పడుచుండగా నన్ను ముట్టినది ఎవరని నీవు అడుగుట ఏమి అన్నట్టు చూశారు. మీరు ముట్టడం వేరు, ఆ వ్యక్తి ముట్టడం వేరు. మీరు మామూలుగా నన్ను తగులుతున్నారు, కానీ ఆ వ్యక్తి నన్ను తాకింది విశ్వాసంతో. ఆ స్పర్శ నాకు అర్థమైంది. ఎవరో అన్నప్పుడు వచ్చి భయపడి గడగడ వణుకుతూ విషయం చెప్పింది. కుమారి, సమాధానం గలదానవై పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అన్నాడా? విశ్వాసం స్వస్థపరిచిందా? అవును, విశ్వాసమే. విశ్వాసం దేవుని యొద్ద నుండి శక్తిని లాగేసుకుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. ఆమె అనుకుంది అంతే, జస్ట్ నేను టచ్ చేస్తే బాగుపడతాను. తాకితే ఎట్లా బాగుపడతారండి? అది ఇంతమంది వైద్యం చేస్తే వైద్యం వల్ల కానిది జస్ట్ అని టచ్ చేస్తే అయిపోయిద్దా అంటే అయిద్దే. ఎందుకంటే మనం టచ్ చేస్తుంది సామాన్యుని కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయన స్పర్శ పొందితే చాలు, ఆయన నిలువెల్లా ప్రభావమే. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పరిష్కారం చేసుకోలేని సమస్య అయినా అది మనకి ఎక్కువ కానీ మన దేవునికి ఎక్కువ కాదు. చెడ్డ సమాచారం ఏంటో తెలుసా? దాని గురించి గొప్పగా మనం ఊహించుకోవటం, గొప్పగా మాట్లాడుకోవటం. కొంతమంది దెయ్యం పట్టిందని వస్తారు నా దగ్గరికి, వచ్చి చెప్తారు, అయ్యా మామూలు దెయ్యం కాదయ్యా అంటే. పహిల్వాన్ దెయ్యమా? బాడీ బిల్డర్ దెయ్యమా?
ఏం దెయ్యం, మామూలు దెయ్యం కాదంటే ఆమె చాలా మంచి పవర్ఫుల్ అంటాయి. అంటే ఎవరికంటే పవర్ఫుల్? ఎవరికంటే పవర్ఫుల్? మనుషుల కంటే పవర్ఫుల్ అయి ఉండొచ్చు, సృష్టికర్త కంటే పవర్ఫుల్లా? శూన్యంలో నుండి ఇంత తీసుకొచ్చిన దేవుడు ఒక్క మాట పలికితే ఆ పవర్ఫుల్ దెయ్యం కాదు, మనిషి కాదు, ఎవడు కనపడ్డా ఒక్క మాట పలికితే ఈ ఈ ఆత్మ లేకపోవును గాక అంటే కథమే. ఈ ప్రపంచమే లేకపోవును గాక అంటే ఇంక మళ్ళా ఏం కనపడదు ఇక్కడ. అంత శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎరిగి ఉండి ఏనాడు కూడా సమస్యలని కానీ పరిస్థితుల్ని కానీ గొప్ప గొప్ప చెయ్యకూడదు, గొప్పగా చూడకూడదు. ఇక రోగం దగ్గరకు వద్దాం. కిడ్నీలు చెడిపోయినాయి. కిడ్నీలు చెడిపోతే సైన్స్ ప్రకారం సాధ్యం కాదు, స్వస్థత లేదు. సైన్స్ ప్రకారం అవి బాగుపడవు. రక్త మార్పిడి జరుగుతూ, రక్తం శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ఇక మందులు కూడా దానికి లేవు. ఉన్నంతకాలం అలాగ డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి అని చెప్తారు. వైద్యం చెప్పే సమాధానం అదే ఆ సమస్యకి. మనకు కూడా కన్ఫామ్ ఏంటంటే కిడ్నీలు చెడిపోయినంటే ఇంకెక్కువ కాలం జీవించరు అని. ఒక మాట చెప్తాను, ఎందుకు జీవించరు? కిడ్నీలు అయితే దేవునికి ఏమన్నా మల్లబడతాయా? మనం కలిగి ఉండాల్సింది ఇది. కిడ్నీలు అయితే దేవునికి మల్లబడతాయా? గుండె అయితే దేవునికి ఏమన్నా కష్టమా? మెదడు అయితే దేవునికి ఏమన్నా కష్టమా? లివర్ అయితే దేవునికి ఏమన్నా కష్టమా? అన్నీ చేయగలుగుతాను, కిడ్నీలు మాత్రం నా వల్ల కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా? అబ్బాయి అన్నీ చేయగలుగుతాను కానీ కరోనా అంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాడా? అన్నీ చేయగలను కానీ హెచ్ఐవి పాజిటివ్ అంటే మాత్రం నా వల్ల కాదు, అది కొంచెం రిస్క్, అది కొంచెం కష్టం, అదొక్కటి మినహాయించి మిగిలిన ఏదన్నా చెప్పండి అని ఎప్పుడన్నా చెప్పాడా? అన్నీ సాధ్యమే కానీ క్యాన్సర్ అంటే మాత్రం అది కష్టం, అది మన వల్ల కాదు అని చెప్పాడా? కడుపులో సమస్య అంటే అన్నీ చేయగలను కానీ కడుపులో అంటే మనకు కొంచెం కష్టం అని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. మనం గుర్తుపెట్టుకోవాలి, రోగము కంటే దేవుడు గొప్పవాడు. చెప్పు, గట్టిగా చెప్పు, రోగము కంటే దేవుని ముందు రోగాన్ని గొప్ప జీవితం. నీ మనసులో చేస్తావు, అది వచ్చిన చిక్కు. బయటికి మాట్లాడతావు తగ్గిద్దిలే అని, కానీ మనసులో మాత్రం నిర్మాణం వేరుగా ఉంటుంది, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. నువ్వు ఏం అంటున్నావో చూడడో, లోపల ఏం అనుకుంటున్నావో దాన్ని పట్టించుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం అంటున్నామో కాదు, ఏం అనుకుంటున్నామో తీసుకుంటాడు దేవుడు. ఓ దైవజనుడి దగ్గరికి ఓ తల్లి వచ్చింది. తల్లి వచ్చి, నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అందట. ఇదేంటమ్మా, ఎందుకు అంత మాట అన్నావు అన్నాడు. లేదయ్యా, నా కూతురు చచ్చిపోవాలి, ప్రార్థన చేయండి. నాకు ఒక్కతే కూతురు, గారాభంగా పెంచాను, 3 కొడుకులు, గలీజు పనులు చేసి నా బిడ్డల పరువు తీస్తుంది, అది చావాలి, ప్రార్థన చేయండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ప్రభువు బిడ్డవి, అలా అడగకూడదమ్మంటే లేదయ్యా, లేదు, దేవునికి కూడా అవమానమే, దానివల్ల చావాలి, ప్రార్థన చేయండి. అట్లా అనకూడదమ్మా, వెళ్ళి ప్రార్థన చేయి, మారిద్దిలే, ప్రార్థన చేయి అంటే మారదో. చేశా, ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నా, మారదు. ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చా, ఇక మారటం కేరటం కాదు, చావాలి, అది ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. 7 సంవత్సరాలు ప్రార్థన చేసినా, 80 సంవత్సరాలు ప్రార్థన చేసినా, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రాల ముందు నీ కూతుర్ని ఒక వ్యభిచారిలాగా, ఒక అసహ్యురాల్లాగా, ఒక చీకటి సంబంధిలాగా, ఒక లోక సంబంధిలాగానే చూస్తూ నువ్వు ప్రార్థన చేసావు తల్లి. నీ మనోనేత్రాల ముందు ఆమె స్వస్థ చిత్తురాలైనట్టు, గుణవతి అయినట్టు, సత్ప్రవర్తన కలిగినట్టు విశ్వాస నేత్రములతో నువ్వు చూడలేదో. దేవుని పద్ధతి తెలుసా మీకు? దేవుడు ఒక భక్తునిలో, ఒక భక్తురాల్లో కార్యం చేయాలనుకున్నప్పుడు వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు.
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచనుంది కదా. విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎట్లనో తెలుసా? ఆయన మాటిస్తాడు, వాగ్దానాలు ఇచ్చి మనలో విశ్వాసాన్ని మొలిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క పిల్లవాడు కూడా అబ్రహాముకు లేనప్పుడు, దాదాపు 75 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు నీకు సంతానం ఇస్తారా అన్నాడా? అప్పటికి వాస్తవంగా శారా పరిస్థితి ఏంటంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన పరిస్థితి, పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవుడు అన్నాడు, నీకు సంతానం ఇస్తాను, భూలోకంలోని వంశాలన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయని మాట ఇచ్చి మరి పిలిచాడు. అవునా? తరువాత మధ్యలో ఒకసారి వాళ్ళకి కొంచెం సందేహం ఏర్పడినప్పుడు మళ్ళా దర్శించి మళ్ళా చెబుతున్నాడు, ఏంటి నువ్వు వేరే ఆలోచన చేస్తున్నావు? నిశ్చయంగా నీకు బిడ్డనిస్తా, అతని పేరు ఇస్సాకు అని పెడతావని, ఆ పేరు ఏం పెడతావు కూడా చెప్పేశాడు ఆయన. అంటే బిడ్డనిస్తాను అన్నాడు, ఇంకా ఇవ్వలా, కానీ ఇస్తాను అనే మాట చెప్పి అతని హృదయంలో విశ్వాసాన్ని మొలిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెల్లు లాంటి కేఫాన్ని పట్టుకొని నువ్వు రాయివి అన్నాడు. అప్పటిదాకా కేఫాలో ఉన్నది నేను రెల్లుని పనికిరాను. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవడు చెప్పాడు నువ్వు రెల్లు అని? కాదు, నువ్వు రాయివి. అయిపోయింది, లోపల విశ్వాసం పడింది. యేసయ్య నాకు ఆ మాట చెప్పినప్పుడు ఇంకా నేను రెల్లేంది? నో, నేను రాయిని. చివరికి రాయి అయ్యాడు కానీ రెల్లుగాల. భయస్థుడైన పిరికివాడైన గిద్యోను, గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోను చూసి ఏమన్నాడు తెలుసా? పరాక్రమం గల బలాఢ్యుడు అదా అన్నాడు. ఆయన అంత పరాక్రమం గల బలాఢ్యుడైతే అందరి ముందు దొళ్ళగొట్టాలా, గానుగ చాటును దాక్కుంటాడా? దాక్కున్నప్పుడే అర్థం కాలా పిరికివాడని. కానీ గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడిగా చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకే ముందే ఆ మాట మాట్లాడుతున్నాడు. లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు అని ఆయనకు పేరు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక విజన్ ఏర్పరుస్తాడండి దేవుడు. ఏదన్నా పని చేయ పూనుకున్నప్పుడు ఒక దర్శనం ఇస్తాడు, ఒక విజన్ ఏర్పరుస్తాడు మన కళ్ళ ముందో. మన మనోనేత్రాల ముందు ఒక విజన్ ఇస్తాడు. నువ్వు రాయివంటాడు, నీకు విస్తారమైన సంతానం కలిగిద్దంటాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు శత్రువుని అధిగమిస్తావని విజన్ ఇస్తాడు. నీ మనోనేత్రాల ముందు దాన్ని చూడాలి. అది చెప్పాడు దైవజనుడు. ఎవరో కాదు, పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు. దక్షిణ కొరియా దేశంలో అద్భుతమైన దేవుని పరిచర్య చేశాడు. దాదాపు 80 ఏళ్ళు వయసు దాటింది ఇప్పటికీ ఆయనకి, పెద్ద ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా నా కూతురు ఇలాంటిది, నా కూతురు అలాంటిది, ఇంత చెడిపోయింది, మార్చయ్యా అని ఏడుచుంటావు నువ్వు. కానీ నీవు మోకాళ్ళు నీ మనోనేత్రాల ముందు నీ కూతురు పశ్చాత్తాప్తురాలై మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినట్టుగా నువ్వు విశ్వసించలేకపోయావు, చూడలేకపోయావు. ఇన్ని రోజులు చేసావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను చేయిపో. ఇక మోకాళ్ళు నీ కుమార్తె పశ్చాత్తాపడినట్లు, మారు మనసు పొందినట్లు, దిద్దుబాటు పొందినట్లు, ఆయన పాదాలు పట్టుకొని ఆమె ఏడ్చి మారు మనసు పొందినట్లు నీ విశ్వాస నేత్రాలతో చూస్తూ ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూస్తూ ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే నీ ఆంతర్యంలో నువ్వు నమ్ముతున్నావు, ఒక దర్శనాన్ని ఏర్పరచుకున్నావు, విశ్వాసంతో నీ మనోనేత్రాల ముందు ఒక విజన్ ఏర్పరచుకున్నావు. ఖచ్చితంగా తప్పదిగా దేవుడు నెరవేర్చి చూపిస్తాడు నీకు. ఈ మాట విన్నది, వెళ్ళింది, అదే విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేసింది. తన కుమార్తెని కొద్ది రోజుల తర్వాత తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ కుమార్తెనే, ఆ చెడిపోయిన కుమార్తెనే, ఆ వ్యభిచారైన కుమార్తెనే, ఆ చెడ్డ సాక్ష్యం తెచ్చిన కుమార్తెనే తీసుకొని వెళ్ళింది. సన్నిధిలో తీసుకొని వెళితే తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళుని ఏడవటం మొదలుపెట్టింది. అంతకుముందు 7 ఏళ్ళు ప్రార్థన చేసినా జవాబు రాలేదు. ఇప్పుడు ఎందుకు కొద్ది రోజుల్లో ఆన్సర్ వచ్చింది?
అంటే 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా తన అంతరంగములో తన కూతురు యొక్క నీచత్వాన్నే చూస్తూ చేసింది గనక అదే స్థిరపడింది. ఇది అసహ్యురాలు, నేను చేయక తప్పట్లేదు ఆ దరిద్రపు దాని గురించి, కానీ అంత చెండాలం అని తన తలంపుల నిండా ఆమె నీచత్వాన్ని చూసింది, కానీ తన మార్పును చూడలేకపోయింది. యేసయ్య ఏం చూశాడండి కేఫాలో? పేతురు ఏం చూసుకున్నాడు? రెల్లును చూసుకున్నాడు. కానీ యేసయ్య విశ్వాస నేత్రాలతో రాయిని చూశాడు. అబ్రహాము తను తాను ఒక గొడ్డుబోతువానిగా చూచుకున్నాడు. కానీ యేసయ్య నాయన ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానానికి తండ్రి అయినట్లు అబ్రహామును చూశాడు. అది యేసయ్య దృష్టి, దేవుని చూపు అన్నమాట. అది ఆ దృష్టి ఉండాలి మనకి. దాన్ని సాధన చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి, విశ్వాస నేత్రములతో చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతాం. ఇది మన అందరి హృదయాల్లో ఉండాలి ఈ మాట.